హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారీని మీరు చూసిన టెక్నికల్ అరుగు తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి వివో తరపున ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. మీకు వివో T3X ఈ మొబైల్ మీకు తెలిసిందే. దీని లైట్ అయిన మొబైల్ వేస్తుంది ఫ్రెండ్స్. వివో నుంచి వివో T3 లైట్ అయిన మొబైల్ అయితే మనకు జూన్ 20 తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేస్తున్నారు. దీని స్పెసిఫికేషన్ అయితే కొన్ని లీకేజ్ అయినా కాబట్టి ఆ స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఆ స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ బడ్జెట్లో అయితే లాంచ్ చేస్తున్నారు. చాలా ప్రీమియం క్వాలిటీ మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఇందులో ఉంటున్నాయి కాబట్టి చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. అయితే ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎంత లేదని మనకు 10,000 అండర్లో ప్రైస్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి వివో T3X కంటే కొంచెం తక్కువలో లభించే మొబైల్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే దాని లైట్ అంటున్నారు కాబట్టి కొంచెం ఫీచర్స్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. మనకు 10,000 అండర్లో మనకైతే ఈ మొబైల్ అయితే లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. అయితే మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మనకి ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ నుంచి 6300 ప్రోసెసర్ లభిస్తుంది. ప్రోసెసర్ అనేది మల్టీ టాస్కింగ్కే యూజ్ అవుతుంది, ఓన్లీ డైలీ టాస్కింగ్కే యూజ్ అవుతుంది. గేమింగ్ మీద అయితే దీని మీద అయితే ఎక్కువ దృష్టి అయితే పెట్టకండి. ఎందుకంటే ఇది బేసిక్ మనకు నార్మల్ యూజింగ్ మొబైల్ కాబట్టి ఇందులో గేమింగ్ అనేది కొంచెం చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఇలాంటి BGM నెట్ గేమ్స్ అయితే దీని జోలికి అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఇందులో మనకి BGM నెట్ గేమ్స్ అంటే చాలా ఎక్సలెంట్గా అయితే సపోర్ట్ అయితే చేయలేదు. నార్మల్గా ఆడుకోనికైతే ఒక 1 అవర్ 2 అవర్ అయితే చాలా బెస్ట్గానే హ్యాండిల్ చేస్తే కానీ కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం మీకు గేమ్ అనేది కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రోసెసర్ మీద చూసుకుంటే మాత్రం ప్రోసెసర్ కొంచెం మల్టీ టాస్కింగ్ డైలీ టాస్కింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రోసెసర్ పరంగా అయితే మనకి మనకు తగ్గే ఛాన్స్ లేకుండా కొంచెం బెటర్ ప్రోసెసర్ ఉంది. మనకు 10,000 అండర్లో మనకి బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు దీంతో అయితే. అలాగే డిస్ప్లే తెలుసుకునే ముందు చిన్నది ఏంటంటే మనకి ర్యామ్ స్టోరేజ్ తెలుసుకుందాం. ర్యామ్ వచ్చి మనకి ఇందులో 2 వేరియంట్ లభిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి 4GB ర్యామ్ 128 వేరియంట్, అలాగే మనకు 6GB ర్యామ్ 128. 2 వేరియంట్ అయితే లభిస్తాయి. ఈ 2 వేరియంట్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ వేరియంట్ అయితే తీసుకోండి. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చి ఫుల్ బెజల్ స్విచ్ పంచులతో లభిస్తుంది. అలాగే డిస్ప్లే వచ్చి మనకి LCD ప్యానల్తో లభిస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్. అలాగే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 90 రీఫ్రెష్తో లభిస్తుంది కాబట్టి కొంచెం స్మూత్నెస్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. మనకి 90 రీఫ్రెష్ రేట్ కాబట్టి కొంచెం బెటర్గానే ఉంటుంది స్మూత్నెస్ అనేది. ఇక బ్రైట్నెస్ చూసుకుని మాత్రం ఎంత మనకు 500 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ అనేది కొంచెం కంఫర్ట్గా లభిస్తే చెప్పుకోవచ్చు. అలాగే సన్లైట్లో కూడా కొంచెం నార్మల్గా లభిస్తుంది. మనకు మొబైల్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మనకి బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ న్యాచురల్స్ కానీ చాలా అద్భుతంగానే ఉంటాయి. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఇందులో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, LCD ప్యానల్ కాబట్టి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అయితే ఓవరాల్గా డిస్ప్లే చూసుకుని మాత్రం డిస్ప్లే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి HDR10+ సపోర్ట్ అనేది లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలాంటివి అయితే లేవు. కాకపోతే మనకి డిస్ప్లే కలర్ వైజ్గా చూసుకుని మాత్రం చాలా ఎక్సలెంట్ కలర్ వైజ్గా స్మూత్నెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అయినా కూడా కొంచెం బెటర్గానే లభిస్తాయి డిస్ప్లేలు అయితే మనకి. అలాగే దీంతో పాటు కెమెరా విషయాన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మనకి ఇప్పటివరకు కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తల్ల పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 MP విత్ AI కెమెరా ఫ్రెండ్స్. సోనీ సెన్సార్తో లభిస్తుంది. సెన్సార్ విషయానికి వస్తే IMX నుంచి 852 సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ అనేది చాలా అద్భుతమైన సెన్సార్ అని చెప్పుకోవచ్చు. మనకు బడ్జెట్లో కానీ మనకు కొంచెం బెటర్ కెమెరా క్వాలిటీ అనేది లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సెన్సార్ పరంగా చూసుకుని మనకు పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. దీంతో ఇంకో సెకండ్ కెమెరా ఉంది ఫ్రెండ్స్. అది వచ్చి మనకు 2 MP లెఫ్ట్ సెన్సార్ కోసం. ఈ 2 కెమెరా యూజ్ చేసుకుని 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకు బడ్జెట్ మొబైల్ కాబట్టి ఇందులో ఫ్రంట్ వచ్చి మనకి 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభించే కెమెరా అనేది ఇచ్చారు. ఫ్రంట్ వచ్చి మనకి ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీస్కి అయితే ఈ కెమెరా అయితే చాలా వేస్ట్ అని నా ఒపీనియన్. బ్యాక్ సైడ్ కెమెరా అయితే కొంచెం బెటర్గా ఉంది. మనకు పిక్చర్ క్వాలిటీ కొంచెం బెటర్గానే వస్తే మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకు బ్యాక్ సైడ్ కెమెరాలో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాం. బ్యాటరీలో అయితే బ్యాక్ సైడ్ అయితే మనకి ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ అయితే కొంచెం -పాయింట్ ఉంది. 8 MP ఇచ్చారు కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 15 వాట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదు మనకు 1 అవర్ వరకు ఛార్జింగ్ టైం అనేది తీసుకుంటే 100% ఛార్జింగ్ ఎక్కడానికి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే నార్మల్గా బ్యాటరీ బ్యాకప్ 1 డే నుంచి 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 6 నుంచి 9 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి. ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్లు ఫ్రెండ్స్. ఇందులో ఆండ్రాయిడ్ చూసుకుని ఆండ్రాయిడ్ 14 లభిస్తుంది. మనకి UI గురించి వస్తే ఇప్పుడు మీకు వివోలో UI కల్పిస్తే మీకు అందరికీ తెలిసిందే చాలా ఎక్సలెంట్గా కూడా కొద్దిగా బెటర్గానే. అలాగే మీకు దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎంత లేదు మనకు 10,000 అండర్లో ప్రైస్ అనేది లాంచ్ చేస్తున్నారు అంటున్నారు. మైబీ చూడాలి మరి ఈ ప్రైస్ అనేది మనకి రేపే తెలిసాయి డీటెయిల్స్ అనేది. ఎందుకంటే లాంచింగ్ అయినాక తెలిసాయి డీటెయిల్స్ అనేది. అప్పటి వరకు అయితే మనకి వేచి ఉందాం. ప్రైస్ మాత్రం లాంచ్ చేస్తారు చూద్దాం. మనకి 10,000 లాంచ్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇది కూడా విత్ 5G మొబైల్ ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. చూడాలి మరి ప్రైస్ వరకు అయితే ఎంత పడతారో నాకు తెలిసి
10 నుంచి 15,000 అండర్లో మనకు ప్రైస్ పెడతారని అనుకుంటున్నాను. చూడాలి మేబీ ఎంతవరకు అయితే ప్రైస్ పెడతారు. 10,000 అండర్లో ప్రైస్ పెడితే చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్గా మనకి ఈ మొబైల్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. దీని స్పెసిఫికేషన్ గురించి ఎలా చెప్పాను కూడా తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఈ చెప్పిన మొబైల్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తప్పకుండా రిప్లై. మళ్ళీ కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.